బుల్డోజర్లు వస్తే నా మీదకి వెళ్ళి పోవాలి, తర్వాత మీ మీదకి వస్తే సార్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అన్ని కాయిదాలు చెప్పండి కమిషన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంటి పన్ను కడుతున్నారు, నల్ల బిల్లు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. ఇలా కావాలని ఏంటంటే ఇన్ని రోజులు లేని సమస్య. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్ మళ్ళీ వీళ్ళే రద్దు చేస్తామని మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామంటే మేము అందరి తరఫున, మీ ఒక్కరి తరఫున, నా ఒక్కరి తరఫున కాదు, హైదరాబాద్ ప్రజల తరఫున అడిగేది ఏంటంటే గవర్నమెంట్ మూసి బాగా చేయాలంటే ఇల్లు గులగొట్టకుండా కూడా చేయొచ్చు. అందుకే సబితమ్మ, తర్వాత మన ఎమ్మెల్యేలు అందరూ పెద్ద మనుషులందరూ వచ్చి మా ఆలోచన ఏంటంటే ఒక్క ఇల్లు ముట్టకుండా, మేము గతంలో నాగోల్లో ఎట్లయితే మనం ఇక్కడే ఎట్లయితే చేసినామో మంచిగా అట్లా మొత్తం నువ్వు కూడా చేయి. మేము వద్దంటారు చేయాలి. రెండవది ఇలా మురికి నీరు తీసేయాలి. అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడు 4,000 కోట్లు ఖర్చు పెట్టి మురికి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం చేసి అది చూసొచ్చి మీ అందరికీ నా రిక్వెస్ట్ కేవలం మీరు ఐకమత్యం గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఆఫర్ ఇస్తారు. ఒక దగ్గర కొంచెం వెళ్ళి చెవులో డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని ఎవరైనా కొంతమంది టెంప్ట్ కావచ్చు. రెండోది కొంతమంది ఏం చెప్తారు, లేదు లేదు మీకు ఇంకేదో ఎక్కువ పరిహారం ఇస్తామని. అట్లా కాకుండా మీరందరూ ఒకటే మైక్ ఒకటే వాయిస్ ఇల్లు కూలగొట్టకుండా మాకు అభ్యంతరం, మంచిగా చేయండి, మాకు అభ్యంతరం. భూములు గుంజుకోవడం, ఇల్లు కూలగొట్టడం ఇది కాదు కదా ఇందిరమరాజ్యం. ఇందిరమరాజ్యం అంటే పేదవాడికి ఇల్లు ఇవ్వడం, ఇందిరమరాజ్యం అంటే పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకోవడం. అంతేగాని ఇల్లు కూలగొడితే ఇందిరమరాజ్యం అంటే అవుతుంది. అందుకే కలిసి హైదరాబాద్ లో ఈ 2 ఏళ్లలో 2.5 ఏళ్ళు ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు, ఇల్లు కట్టలేదు. కానీ ఉన్న ఇల్లు కూడా కొట్టాలి, 2,000 ఇల్లు కొట్టాం. కాబట్టి మనం అనేది కేసీఆర్ సార్ ఎమ్మెల్యే అందరూ రోడ్డు మీద ఎల్బీ నగర్ కానీ అంబర్పేట ఎక్కడైనా సరే రాజేంద్ర నగర్ కానీ రోడ్డు ఎక్కండి, రోడ్డు ఎక్కి పేదవారికి అండగా నిలబడండి. ఎక్కడ చేసి కనపడ్డ భయం, ఎక్కడ చేసి కనపడ్డ మాకు భయం. డబుల్ బెడ్ ఇల్లు మాకు కావాలన్నా 30 ఏళ్ల నుంచి కార్పొరేటర్ అయినాక ఇల్లు హౌస్ నింబాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నెంబర్ నుండి ఇంటికి వచ్చి ఏ మధ్యరాత్రి ఫోన్ చేసి కూర్కొస్తున్నాం. ఎమ్మెల్యే గారు నాకైతే ఈ బుల్డోజర్ ఎమ్మెల్యే గారు
ఎవడన్నాడు జనరల్ ఫోటోగ్రాఫర్స్ ఎమ్మెల్యేస్ అన్న ఎవ్వరొద్దు ప్లీజ్. సైడ్ ఉంటుంది మేడం, మీరు సైడ్ ఉండండి. ఆపేరే అందన్నాడు అన్న కొంచెం రండి జర ప్లీజ్ కనపడతలేదు అంటే చూసి కూడా